మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణం, ఒక స్కామ్, మద్యానికి సంబంధించి చోటు చేసుకుంది. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ కేసులో ఇప్పటివరకు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి వరకు అంటే దాదాపుగా 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో చాలామంది కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు, అందులోనూ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ పాత్ర ఏంటి, ఆయన ఏం చేశారు, కథ కమిషన్ అన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి. బయట పెట్టడానికి సిట్ సిద్ధంగా ఒక నివేదికే తయారు చేసింది. ఇటువంటి క్రమంలో మాజీ మంత్రి ఒక బాంబు పేల్చారు. ఆ డిపార్ట్మెంట్ని చూసినటువంటి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి, ఆయన ఇప్పుడు తాజాగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి అంశాలు ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే, అంటే ఆయన ప్రమేయం లేకుండానే ఇంత జరిగిందా? 2019 నుంచి 2024 వరకు అంటే దాదాపుగా 5 ఏళ్ల పాటు ఆయన ఆ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా పనిచేశారు. 5 ఏళ్ల పాటు చేశారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఆయనకు ఎలాంటి సమాచారం లేదు, నాకు తెలియకుండానే ఇదంతా జరిగింది అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అంటే కావాలని కవర్ చేయటం, ఎస్కేపింగ్ నేచర్ ఆ విధంగా ఉంది అనేది చర్చ జరుగుతుంది. సాధారణంగా ఆయన నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా ఏ రకమైనటువంటి చర్యలు జరిగినప్పటికీ ఆయనకు ముందస్తు సమాచారం అనేది ఏదో రకంగా చేరుతుంది, అఫీషియల్గా కాకపోయినా అనఫీషియల్గా. మరి ఆయన నాకేం తెలియదు, నేను నా పని మాత్రమే నేను చేశాను, ఫైల్ నేను సంతకాలు చేసి పంపించా, అది ముఖ్యమంత్రి గారి ఇష్టం, ఆయనే చూసుకున్నారంతా, నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి అనేది నాకు తెలియదు అంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఒక పాయింట్. ఇంకొక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే, ఆయన అప్రూవర్గా మారబోతున్నారు. ఈ సిట్ విచారణ చేస్తున్నటువంటి అధికార బృందానికి చాలా కీలకమైనటువంటి సమాచారం ఇవ్వబోతున్నారు అనేది జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో దారుణమైనటువంటి, దయనీయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలా కీలకమైనటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు. విచారణ కానీ, నోటీసులు ఇవ్వటం కానీ, అరెస్టులు కానీ, ఇవన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో వారి దగ్గర ఆధారాలు పెట్టుకొని దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలో ఎవరు కూడా ఊహించలా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని. ఎందుకనంటే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసుతో అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే హైకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దు అని. అది లిమిట్ దాటిపోయింది. దాటిపోయిన తర్వాత మళ్ళీ ఈయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవటం, మళ్ళీ కోర్టులను ఆశ్రయించడం. ఎప్పుడైతే కోర్టులు రిజెక్ట్ చేశాయో అప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే మిథున్ రెడ్డి కంటే ముందు 11 మంది ఉన్నారు. A1 రాజ్ కసిరెడ్డితో పాటు ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, అలాగే బాలాజీ గోవిందప్ప కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ పాత్రపై కూడా కీలకమైనటువంటి దర్యాప్తు సాగుతుంది. సిట్ అధికారుల దగ్గర చాలా కీలకమైనటువంటి, ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఈ ఏదైతే డెన్ ఉందో దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మీట్ అయ్యారు, ఎవరితో మాట్లాడారు, అన్నీ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఉంది. ఇంకెక్కడ తప్పించుకుంటారు? ఇలాంటి సందర్భంలో ఈ యొక్క పాలసీని మార్చడం ద్వారా అక్రమంగా ఏదైతే 3,500 కోట్ల రూపాయలు ఉన్నాయో దానిలో 90% వరకు బిగ్ బాస్కు చేరాయని చెప్పి అరెస్ట్ అయినటువంటి నిందితులంతా చెప్పారు. మరి ఆయన ఎక్కడికి తప్పించుకోగలడు? ఇప్పుడు ఈ నారాయణ స్వామి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు అయితే ఆయనకు నోటీసులు ఇచ్చారు కానీ ఆయన ఆరోగ్య రీత్యా ఇంకా విచారణకు వెళ్ళాల. నేను సిట్ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తా
అన్నీ చెప్తా. అయితే ఒకానొక సందర్భంలో గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఈయన గురించి ఒక మాట అన్నారు, నిజాయితీపరుడని. ఆ మాట తీసుకుని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నన్ను నిజాయితీపరుడు అన్నారు. నేను మా పార్టీలోనే నిజాయితీపరుడిని, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు, ఎలాంటి అవినీతి చేయలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో అంటే ఒక డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి మరి మంత్రికి ప్రమేయం ఉండదా, ఆయనకి తెలియకుండానే అన్నీ జరుగుతాయా అని. ఏమో జరిగి ఉండొచ్చు, కానీ నాకు సంబంధం లేదంటున్నాడు ఆయన. రాజ్ కసిరెడ్డి ఎవరో తెలియదు అంటున్నారు. చూడాలి, విచారణలో ముఖ్యమైనటువంటి సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నటువంటి నారాయణ స్వామి ఎటువంటి బాంబు పేలుస్తారు, ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఇంకా పెద్ద తలకాయలు ఖచ్చితంగా బయట పడతాయనే చెప్పాలి. ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అదేంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఇద్దరు నేతలు నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. ఆయన దాదాపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత పరిస్థితులు మనకు తెలుసు, వైఎస్ఆర్సీపీ ఏ రకంగా డౌన్ఫాల్ అయిందో. అటువంటి సందర్భంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ కార్యకలాపాలకు కానీ చాలా దూరంగా ఉన్నారు. ఒకనొక సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు నారాయణ స్వామి అనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆయన ఆరోగ్యరీత్యా ఎక్కడికి వెళ్ళట్లా. ఇటువంటి సందర్భంలో ఆయన ఖచ్చితంగా ఈ కేసులో అప్రూవర్గా మారతారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా ఫీడ్బ్యాక్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అదే జరిగితే ఈ కేసులో ఈ వ్యవహారంలో ఎలాంటి మలుపులు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చాలా ఆసక్తిగా మారినటువంటి అంశం. ఆయన విచారణకు వస్తే పెద్ద తలకాయలు పెద్దోళ్ళంతా బయటకు వస్తారు, పార్టీలో ఉన్నటువంటి వారు. ఇంకా కొంతమంది ఉన్నారు హైడ్ అయ్యి, వాళ్ళ కూడా బయటకు వస్తారు. ఇలాంటి సందర్భంలో ఒక చర్చ కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా. నారాయణ స్వామి ఏం చెప్తారు, ఎవరిపై బాంబు పేలుస్తారో, ఎవరిని ఇరికిస్తారో అని చెప్పి. ఎందుకంటే ఆయన నిర్మోహమాటంగా చెప్తున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కుంభకోణం ఈ కేసుతో మీరు ఏదైనా నిరూపించండి, నేను దేనికైనా సిద్ధమే. చూడాలి మరి ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.